ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని మా బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఆరాధన అంతట్లో నా తండ్రి మీరే మాకు ముందుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరగబోవు యూత్ మీటింగ్లో అంతట్లో కూడా తండ్రి మీరే మాకు ముందుగా ఉండి నడిపించండి. క్వైర్ వారు పాటలు పాడబోచుండగా వారి స్వరాలని మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మ్యూజిషియన్స్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన, వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరే వరుసన దీవించి ఆశీర్వదించండి. రాలేనటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే వారిని కూడా మా మధ్యకి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఆరాధన అంతా మీరే మాకు ముందుగా ఉండి నడిపించమని ఈ కొద్ది విన్నపం లేసి దివ్యనామమున దీనిలమై వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. तेरी आराधना
వాక్యం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు మన మధ్యనున్నటువంటి మర్సీ వచ్చి చదవవలసిందిగా కోరుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు.
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిల్లో దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన మోసీ గారికి బైక్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. అలానే వాక్యం నిమిత్తము సుజాత సంపత్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, దేవా మీకు వందనాలయ్యా. ఇక్కడ చేర్చి నేను గణపరిచి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఇంతవరకు మన బాపటల్లో మమ్మల్ని నడిపించిన విధానానికై మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి వాక్యం నిమిత్తం అన్న నుంచుండగా దేవా, ఇదిగో తండ్రి మీరే మాతో మాట్లాడమని యేసయ్యా, వాక్యం ద్వారా దేవా మా జీవితాలను సరిచేసుకుంటకు మీ సహాయం అందించమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన సుజాత సంపత్ గారికి బైక్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మన సంఘ కాపరి గారు పాస్టర్ డి ఆషేర్పాల్ గారు వచ్చి వాక్య సందేశం అందించవలసిందిగా కోరుచున్నాం. పాస్టర్ గారు వచ్చేలోపు అందరూ నిన్నే ప్రేమింతును అనే పాట నుంచి 3వ చరణం పాడుకుందాం. అందరూ లేచి నుంచొని 3వ చరణం పాడుకుందాం. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగా నీవెనుదిరుగా నీవెనుదిరుగా. అందరు కూర్చొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్, యూత్ వచ్చి మధ్యలో కూర్చోండి. నేను ప్రతి వారం చెప్తున్నా, యూత్ బయట కూర్చునే వాళ్ళు యూత్ అందరూ వచ్చి ఇటు కూర్చోండమ్మ. ఇటు ఈ 2 బ్లాక్స్లో అందరూ కూర్చోవలసిందిగా ప్రతి వీక్ చెప్తున్నా. మహేష్, నువ్వు కూడా యూత్ రా, త్వరగా రావాలి. షాలేం అందరూ త్వరగా వచ్చి ఇటువైపుకి వచ్చి కూర్చోండి. పెద్దోళ్ళు బయట కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమును, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. సిలువ, ఉదయం కూడా మనము సిలువను గురించి ధ్యానం చేసుకున్నాం.
ఎంతమంది విన్నారు ఉదయం ప్రసంగం? 3 సిలువల గురించి చెప్పా. 3 సిలువలు గుర్తున్నాయా? ఏంటి ఆ సిలువలు? వెనకోళ్ళు చెప్పండి, ఆ తర్వాత ముందు వాళ్ళని అడుగుతా. చేతులు ఎత్తారు కదా విన్నామని, చెప్పండి అమ్మా. 3 సిలువలు ఏంటి ఆ 3 సిలువలు? తిరుగుబాటు చేసిన సిలువ ఒకటి, పశ్చాత్తాపంతున్న సిలువ ఒకటి, విమోచించిన సిలువ ఒకటి. 3 సిలువల గురించి మనం ధ్యానం. ఇప్పుడు కూడా మనము సిలువ మన జీవితంలో ఏమి చేస్తుంది? నిజమే, యేసు ప్రభువు వారు మనల్ని విమోచించారు, మనకు రక్షణ దయచేశారు. ఆ సిలువ మన జీవితంలో చేసే ప్రక్రియ ఏంటి? సిలువ మనకు ఏమి జ్ఞాపకం చేస్తున్నది? సిలువ, నేను ఉదయం కూడా చెప్పాను, మనము చాలామంది జీవితంలో సిలువ ఒక విగ్రహం అయిపోతుంది. అది చాలా ప్రమాదం. క్రైస్తవుల జీవితంలో మనము చాలామంది విగ్రహారాధన చేయకూడదు, కానీ తెలియకుండా కొన్ని విగ్రహాలు పెట్టుకుంటాం. అది సిలువ కావచ్చు, యేసు ప్రభు వారి ఫోటోలు కావచ్చు, మరియమ్మ ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా వి షుడ్ నాట్ కీప్. అది సత్యం. మనము అది కొన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎటువంటి విగ్రహాలు, ఎటువంటి రూపం ఉండకూడదు. కానీ ఒకవేళ సిలువను మనం చూసినప్పుడు సిలువను ఒక గుర్తుగానే చూపిస్తారు, ఒక విగ్రహంగా కాదు. కానీ సిలువను ఒక గుర్తుగా కొంతమంది చూపిస్తారు. ఎందుకు అంటే సిలువ యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన విమోచనను జ్ఞాపకం చేస్తుంది కాబట్టి, విమోచన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దాన్ని విగ్రహముగా భావించద్దు. దాన్ని చూసినప్పుడు విమోచన మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విమోచన మనకు ఏమి చేస్తుంది? మొట్టమొదటిది, క్రాస్ మేక్స్ అస్ ఫ్రీ. చూడండి, దేని నుంచి అది మనకు స్వేచ్ఛనిస్తుంది? సిలువ మనకు స్వేచ్ఛనిచ్చేది. నిజానికి సిలువ మన జీవితంలో భారాన్ని ఇచ్చేది కాదు, కష్టాలను అనుగ్రహించేది కాదు. కానీ సిలువ మన జీవితంలో, నిజంగా క్రీస్తు సిలువను మనము ధరించుకున్నప్పుడు మన జీవితంలో మనకు స్వేచ్ఛ ఉంటుంది, తేలికైన జీవితాలు మనకు ఉంటుంది. చూడండి, యేసు ప్రభువారు పలుకుతున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. యేసు ప్రభువారు అక్కడ హీస్ గివింగ్ అన్ ఆల్టర్ కాల్. 11వ అధ్యాయము 28వ వచనములో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు కలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణముకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సిలువగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటాడు. సులువుగా, తేలికగా మన జీవితాలు మారిపోతాయి. ఆయన మనకు విశ్రాంతిని దయచేస్తాడు, తేలికైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. భారమును తొలగించే దేవుడు మన కొరకున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి సిలువ మన జీవితంలో ఇట్ గివ్స్ అస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ సిన్. పాపము నుండి మనకు స్వేచ్ఛను అనుగ్రహిస్తుంది. చూడండి, యేసు ప్రభు వారు ఆయన పొందిన సిలువను గురించి రోమపత్రిక 6:23 రాస్తాడు. 23 ఏలయనగా తీసారా? 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్య జీవం. పాపం వల్ల వచ్చేది మనకేంటి అంటే మరణము సంభవిస్తుంది, మరణం వస్తుంది. దర్ ఇస్ నో డౌట్. ఏ మరణం? ఏది వరకు కూడా చెప్పా. ఏ మరణం వస్తుంది? రెండవ మరణం వస్తుంది. చూడండి, మానవుని జీవితంలో 2 మరణాలు ఉంటాయి. ఒకటి మనము శరీరానుసారం ఇక్కడ మరణించే మరణం. ఒకసారి ఒక యవనస్తుడు అంటారు, అన్న ఒకవేళ ఆదామవ్వలు పండుగ తినకపోయింటే మనకు చనిపోయే వాళ్ళం కాదు కదా అన్నారు. కాదు, డెత్ ఈజ్ దేర్. బట్ రెండవ మరణం గురించి దేవుడు అసలు మీరు ఈ పండు తినిన దినం నిశ్చయముగా చచ్చిపోతారు, ఆత్మీయంగా చనిపోయిన స్థితి. అట్లానే మన శరీరంలో కూడా మనము రెండవ మరణం ఉంటుంది. ఆ రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండం. ప్రకటన గ్రంథం రాస్తాడు, ఈ అగ్నిగుండము రెండవ మరణము అని జ్ఞాపకం చేస్తాడు. రెండవ మరణం గురించి ఏలయనగా పాపం వలన వచ్చేది ఏంటి అంటే రెండవ మరణం మన జీవితంలో ఉంటుంది. కానీ క్రీస్తు మనకు అనుగ్రహించే విమోచన, సిలువ ద్వారా మనకిచ్చే విమోచన ఏంటి అంటే ఈ రెండవ మరణం నుండి మనల్ని విమోచిస్తాడు, మనకు ఆ స్వేచ్ఛనిస్తాడు. ఆయన సిలువ మరణం మనకు అనుగ్రహించేది ఏంటి అంటే నిత్య జీవ వారసులుగా మనల్ని ప్రభువు చేస్తాడు. ఎందుకు అంటే
యేసు ప్రభువారు మన పాపములన్నీ శిలువ మీద భరించాడు కాబట్టి. నిజానికి మన పాపం నిమిత్తం మనము చనిపోవాలి, కానీ క్రీస్తు మన కొరకు పాపముగా మారిపోయాడు శిలువ మీద. హీ బికేమ్ సిన్ ఫర్ అస్, పాపముగా మారిపోయాడు. పాత నిబంధనలో కూడా లేవే కాండంలో 4వ అధ్యాయంలో, మీరు ఇంటికి వెళ్ళిన చేస్తే 4వ అధ్యాయంలో ఈ పాప విమోచన ఏ రీతిగా జరుగుతుంది అనేది జ్ఞాపకం చేస్తాడు. ఉదాహరణకి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, తీసుకొచ్చిన ఆ యొక్క కోడె దూడని తీసుకొచ్చి బలిగా అర్పించేటప్పుడు ఆ చేతులు ఏం చేస్తాడంటే దాని మీద పెడతాడు. అనగా ఉదాహరణకి నేను పాపం చేశాను, నా నిమిత్తం ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తూ ఉంటే, నా గురించి ప్రార్థన చేసేటప్పుడు దాని మీద చేతి ఉంచి ప్రార్థన చేస్తాడు. అప్పుడు నా పాపం అంతా కూడా దాని మీద మోపడితే అప్పుడు దాన్ని వధిస్తారు. ఆ రీతిగా పాత నిబంధనలో విమోచన జరిగేది. కానీ కొత్త నిబంధనలో అటువంటి విమోచన లేదు. ఎందుకంటే యేసయ్య మన కొరకు సిలువ పైన ఎక్కి మన కొరకు మరణించాడు, రక్తాన్ని చిందించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, 9:22లో 205వ పేజీ. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రం వల్ల మనకు తెలిసి అంటే రక్తము చిందించాలి పాప క్షమాపణ జరగాలంటే. కాబట్టి యేసయ్య మనకు అనుగ్రహించిన మొట్టమొదటిది ఏంటి అంటే ఆయన పాపము నుండి మనకు స్వేచ్ఛనిచ్చాడు, విమోచనిచ్చాడు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో అక్కడ అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు, ఎటువంటి శిక్ష లేదు. క్రీస్తు యేసులో మనం ఉండగలిగితే మనకు ఎటువంటి శిక్షా విధి కూడా లేదని సెలవిస్తాడు. కాబట్టి ఆ శిక్ష నుండి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఆ శిక్ష నుండి దేవుడు మనల్ని విమోచించాడు. సిలువను చూసినప్పుడు దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛ, ఆత్మీయపరమైన స్వేచ్ఛ మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, సిలువను చూసినప్పుడు, ఇదే రోమపత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాలు, 137వ పేజీ. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్ర వలన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బర్ధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక, ఏమంటున్నాడు, ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగిన వారిగా గలవారమై సేవ చేయుచున్నాము. అక్కడ అన్నాడు ఆత్మానుసారమైన నవీన స్థితి అంటాడు. ఈ సిలువ మనకు నూతనమైన స్వభావాన్ని దయచేస్తున్నది. సిలువను మనం చూసినప్పుడు మనము ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలనేది జ్ఞాపకం చేస్తున్నాం. సిలువను చూసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన స్వేచ్ఛను మనం ఏ రీతిగా జ్ఞాపకం ఉంచుకోవాలో, మనం ఏ రీతిగా నడుచుకోవాలంట, ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి, లోకానుసారంగా కాదు. ఆత్మానుసారంగా మనము ఉండాలి. పాపం మన దరికి చేరకూడదు. చూడండి, రోమాపత్రికలోనే 6వ అధ్యాయము 11వ వచనం రాస్తాడు. ఒక పేజీ ముందు తిప్పితే, అటువలే మీరును పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. పాపం విషయం మనం చనిపోయాం కాబట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని మనము దేర్ షుడ్ బి ఏ న్యూనెస్ ఆఫ్ లైఫ్. మనము నూతన స్వభావములో జీవించాలి, లేదా ఆత్మానుసారమైన స్వభావాన్ని ధరించుకోవాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మానుసారమైన స్వభావం ఏ రీతిగా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మనం ఏ రీతిగా మారాలి, ఆత్మానుసారమైన జీవితం అంటే మనం ఏ రీతిగా మారాలి అంటే 21వ వచనం 5:21 అంటాడు. ఎందుకనగా, చూసారా, 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. తండ్రి దేవుడు పాపం మెరుగని యేసు ప్రభు వారిని పాపముగా చేశాడు. ఎందుకు?
మనం ఆయన యందు దేవుని నీతిగా అవడానికి, దేవుని నీతిగా మార్చబడాలి. మన జీవితంలో నీతి ఉండాలి. దెర్ షుడ్ బి రైచియస్నెస్, ఏ స్ట్రైవ్ టువర్డ్స్ రైచియస్నెస్, ఏ డిజైర్ టువర్డ్స్ రైచియస్నెస్. మనము ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక్కసారిగా పరిశుద్ధులము కాలేము, పవిత్రులము కాలేము, నీతిమంతులు కాలేము. కానీ క్రీస్తు మనలో నీతిమంతులుగా చేసిన తర్వాత, విమోచించిన తర్వాత మనము నీతి కొరకు ముందుకు సాగాలి. దేవుని వాక్యంలో కూడా యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగము చేస్తూ చూడండి, 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఏమంటున్నారు తెలుసా? నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు జీవించాలంటాడు. నీతి కొరకు మనము ఆకలి తప్పులు. కొన్నిసార్లు మనము కొంచెం కష్టం వస్తే నీతిని విడిచిపెడతాం, నీతిని వదిలేస్తాం, మన సొంత తలుపులు వెళ్ళిపోతాం. మన కష్టాలు దేవునికి తెలియదా అని అనుకుంటాం. కాదు, నీతి కొరకు ఆకలి తప్పులు మనకు కావాలి. అది కలిగి మనము జీవించాలి. కాబట్టి సిలువను చూసినప్పుడు మన జీవితంలో క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వేచ్ఛ మనకు జ్ఞాపకము రావాలి. రెండవది, మనము నీతి కొరకు జీవించాలి, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, రోమాపత్రికలో రాస్తాడు చూడండి. సిలువ మనకేం జ్ఞాపకం చేస్తుంది? సిలువ రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో రాస్తాడు. 6 నుంచి మనం చదువుకుందాం. రోమా 5:6. ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. అక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. రిమెంబర్ మై డియర్ చిల్డ్రన్, వెన్ యు సీ ద క్రాస్, రిమెంబర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రిమెంబర్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము చాలాసార్లు కొన్ని విషయాలకు కోపం తెచ్చుకుంటాం. యవన ప్రాయంలో, ఈ కాలంలో యవనస్తులకి చాలా సులభంగా కోపం వచ్చేస్తుంది. దే ఆర్ బికమింగ్ మోర్ ఇంపేషెంట్. ఓవర్కనే ఆసనం, అన్నిటికీ చింతించడం, అన్నిటికీ కృంగిపోవడం. ఈ కాలంలో యవనస్తులు దే డజంట్ నో, ఫ్యాక్ట్ చెప్పాలంటే దే డజంట్ నో హౌ టు హ్యాండిల్ క్రైసిస్. కష్టాలను మనం ఎట్లా అధిగమించాలి, ఇది చాలామందికి అర్థం కావడంలా. ఇది అర్థం అవ్వాలంటే మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది యేసయ్య ప్రేమను. మన కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకోవాలి. సిలువను చూసినప్పుడు దేవుని ప్రేమ మనకు గుర్తు రావాలి. దేవుని ప్రేమ ఎటువంటిదంటే, మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన చనిపోయినంత ప్రేమ. నేను చాలా సందర్భాలు ఏమవుతుంది, కొన్నిసార్లు చిన్నప్పుడు మనము మన ఫ్రెండ్స్ కొరకు చిన్న చిన్న దెబ్బలు తింటాం. పెద్ద అయినాక ఒక్క మాట పడం ఫ్రెండ్స్ కొరకు. కొంతమంది ఉంటారు, కొంతకాలం ఫ్రెండ్స్ కొరకు భలే నిలబడతారు, కొంతకాలంకి ఈ ఫ్రెండ్స్ అందరూ వేస్ట్ అనుకొని ఎవరికి సపోర్ట్ చేయడం మానేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ఫ్రెండ్షిప్స్ అలా ఉన్నాయి. ఎవరు ఒక్కొక్కరి గురించి ప్రాణం పెట్టేటంత లేదు, కానీ యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. రోమా పత్రికలోనే రాస్తాడు, ఎక్కువ రోమా మనకు దేవుని ప్రేమ గురించి సెలవిస్తాడు. 8వ అధ్యాయంలో దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే 8:32 చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి మనల్ని ప్రేమించి, యోహాను సువార్త రాస్తాడు కదా 3:16లో ఏమని రాశాడు? దేవుడు లోకమును అనగా మనల్ని ఎంతో ప్రేమించాడు, ఆయన కుమారుని మన కొరకు అర్పించాడు. ఇక్కడ కూడా రాస్తున్నాడు, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ఎందుకు? మన కొరకు తన కుమారుని సిలువలోనికి ఎక్కించాడు. మన కొరకు సిలువలో ఆయన చనిపోయాడు.
మనం సిలువను చూసినప్పుడు దేవుని ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఇక్కడ రాస్తున్నాడు, తన కుమారునే చంపేయడానికి ఇచ్చాడంటే మీకు మిగతా వీడ దేవుడు ఇస్తాడా? ఈడ అతి కష్టమైందే మనం ఇచ్చాము, మిగతా వీరా ఖచ్చితంగా ఇస్తారు. చూడండి, మన పేరెంట్స్ని కొన్నిసార్లు మనము కాస్ట్లీది అడిగాము అనుకోండి. ఉదాహరణకి కాస్ట్లీది ఒకటి చెప్పండి, యవనస్తులు అడిగేది ఐఫోన్ అడుగుతారు. ఐఫోన్ ఒకళ్ళ పేరెంట్స్ కొనిచ్చారనుకోండి, అదే కొనిచ్చారనుకోండి, మిగతావన్నీ ఎట్ట కనపడతాయి? చిన్నవి కనపడతాయి. చిన్నవి ఏమైనా తెచ్చినా కూడా ఈ కాలంలో పేరెంట్స్ బిడ్డలు లెక్క చేయరన్నమాట. వాళ్ళకన్నీ కూడా కాస్ట్లీ అఫైర్సే కావాలి. అయితే దేవుడు చూడండి, తన ప్రాణాన్నే పెట్టాడంటే మిగతావన్నీ కూడా మీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. చూడండి, మీ కష్టాల్లో, మీ ఇబ్బందులు, యవనస్తులు, మీ సమస్యల్లో కావచ్చు, మీ చదువుల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మీరు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల్లో కావచ్చు, మీరు సిలువను చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనకు అనిపిస్తుంది ఈ కష్టాలు నాకు ఎవ్వరు లేరు అనిపిస్తుంది, కానీ దేవుడు తన కుమారుని ప్రాణం అర్పించడానికే దేవుడు వెనకతీల. అంటే ఏదైనా ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత వచనాల్లో అంటాడు, 34 వచనం చూడండి, 3వ లైన్లో, దేవుడి కుడిపార్శ్వం ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపమును కూడా చేయువాడును ఆయనే. మన కొరకు తండ్రి దేవుని పక్కన యేసయ్య ఉండి మన కొరకు ఏం చేస్తాడంట? విజ్ఞాపన. హీఈస్ ప్రేయింగ్ ఫర్ అస్. మనము దేవా నా జ్ఞానం దయచే, దేవా నాకు ఈ కష్టం ఉంది, ఈ కష్టంలో నన్ను నడిపించు. మనం ప్రార్థన, మనతో పాటు ఎవరు ప్రార్థన చేస్తారు? యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటాడు మన కొరకు విజ్ఞాపన. ఆయన ప్రేమ అంత గొప్పది. ఈరోజు మన జీవితంలో సమస్య, మన దేవుని ప్రేమను మర్చిపోతున్నాం. దేవుని ప్రేమను మర్చిపోయి ఈ లోక సంబంధమైన ప్రేమల వైపు మనం వెళ్తాం. సమస్య దేవుని ప్రేమను మనం చూస్తే ఈ లోకంలో ఎనీ ఛాలెంజ్ వీ కెన్ ఫేస్. అందుకని తర్వాత వచనం కూడా చదువుతాం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? శ్రమైన, బాధైన, హింస అయిన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడపాపున. ఇందుని గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినవల్ల నేను వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వేటన్నిటిలో పైన రాశాడు చూడండి, శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన వీటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దేవుని ప్రేమను నీవు చూస్తే. సిలువలో దేవుని ప్రేమను చూడాలి మనం. సిలువను చూసినప్పుడు ఆ ప్రేమను మనం గ్రహించగలిగితే ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా యూ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఫేస్. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, సిలువను గుర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడుచున్న మనకు ఏంటంట? దేవుని శక్తి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని శక్తి, దేవుడు ఆ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన బిడ్డలుగా మనము జీవిస్తే, సిలువ వైపు చూసి ఆయన ప్రేమను గ్రహిస్తే. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న మనందరం కూడా మనకు కృంగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎగ్జామ్స్, జాబ్ టెన్షన్స్ ఇవన్నీ ఉండొచ్చు. వీటన్నిటిలో దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించి, దేవుని ప్రేమలో అన్నిటిలో మనము అత్యధికమైన విజయాన్ని పొంది ముందుకు సాగుదాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగల మా ప్రభా, మీరు పొందిన దెబ్బలు, మీరు వేలాడిన సిలువ, మీ రక్తము ప్రభా, మీ మరణ పునరుద్ధానము మమ్మల్ని విడిపించింది నాయన, స్వేచ్ఛగా మమ్మల్ని నడిపించింది. మీ మరణం మమ్మల్ని నీతిలోనికి నడిపించింది ప్రభా. ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు మమ్మల్ని జీవించమన్నారు. అవును నాయన, మేము ఆ రీతిగా జీవించుటకు సహాయం దయచేయండి. ఆ రీతిగా సిలువను చూసినప్పుడు ప్రభా, మీ ప్రేమను గ్రహించి, మీ ప్రేమను ఆస్వాదిస్తూ ప్రభా, ఈ లోకంలో మీ సాక్షులుగా మేము, నిజమైన మీ బిడ్డలుగా మేము జీవించుటకు సహాయం దయచేయండి. మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. మీ అద్వితీయ కుమారుని మరణానికి అప్పగించింది నాయన మీ ప్రేమ. మీ అద్వితీయ కుమారుని ప్రభా సిలువ మరణమును పొంది మమ్మల్ని నిత్య జీవంలో నడిపించే రీతిగా చేసింది. మీ ప్రేమ ఎంత గొప్పదని ఆయన. ఆ ప్రేమను గ్రహించి
ఈ లోకంలో వాటన్నిటి మీద మేము అత్యధికమైన విజయాన్ని పొందుచు మీ సాక్షులుగా మేము జీవించుటకు సహాయం దయచేయండి. అపవాది తంత్రాలు కూడా మేము జయిస్తూ ప్రభువా మీరిచ్చే సర్వాంగ కవచమును మేము ధరించుకొని ముందుకు సాగుటకు మీ సాక్షులుగా మమ్మల్ని నడిపించుమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో నెరవేరును అలాగునే భూమి యందు నెరవేరును గాక. అనేది ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరలు క్షమించు, శోధనలోని తెగ కీని తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం ఇవే నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన చిన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయ తలుపులకు తోడై కావలి ఉండి బలపరిచే ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్య 10th ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి లేచి నిలబడవలసిందిగా కూర్చొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. రెండన్నమాట ముందుకు రండి. 10th ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవం కలిగిన యేసయ్య, మా బిడ్డలనైనా ఎంతోమంది 10th ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి ఉన్నారు. రేపటి నుంచి నైనా ఈ ఎగ్జామ్స్ కూడా ప్రారంభించబడుతున్నది. మరి బిడ్డలందరూ కూడా అయినా ఈ ఎగ్జామ్స్ మంచిగా రాయటకు సహాయం దయచేయండి. ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ప్రభా. మరి ఉండే ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొంటూ ప్రభా, మరి ఎటువంటి స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా రాయటకు మీ కృపా సహాయం దయచేయండి. ముఖ్యంగా మా మధ్య నిలబడిన స్వప్నికాన్ని బట్టి నేను బట్టి వందనాలు. నేటి దినం వరకునైనా వారి చదువులో మీరు తోడుగా ఉన్నారు. మరి రేపటి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా రాయటకు మీ జ్ఞానంలో తెలివిని మీరు వారికి దయచేయండి. మరి ఎగ్జామ్ సెంటర్లో ప్రభా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్క క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకొని ఆన్సర్స్ అన్నీ కూడా నైనా ప్రాపర్గా రాయటకు సహాయం దయచేయండి. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని అనుగ్రహించండి ప్రభా. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, మంచి మెమరీ పవర్ బిడ్డలకు మీరు దయచేసి ఎగ్జామ్స్ అన్నీ కూడా నైనా మంచిగా రాసి మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకున్నటకు సహాయం దయచేయండి. తోటి విద్యార్థుల వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా, ఇన్విజిలేటర్ వల్ల కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభా, మా బిడ్డలు ఎవరినైనా కాపీలు కొట్టకుండానైనా మంచిగా ఎగ్జామ్స్ రాయటకు, మంచి ప్రవక్తన కలిగే ఎగ్జామ్స్ రాయటకు మీ కృపా సహాయమును దయచేయమని, బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండుమని, మంచి రిజల్ట్స్ వారికి దయచేసి అందును బట్టి కుటుంబము సంతోషించుటకు సహాయం దయచేయమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి.